హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది. అండ్ ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను కొత్తిమీర పుదీనా కలిపి పచ్చడి చేయబోతున్నాను. సో దీని ప్రాసెస్ ఏంటో మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ ఆకులు తీసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడైతే వీటిని కట్ చేస్తున్నాను. సో చూడండి, వీటిని సన్నగా కట్ చేసి వాటర్లో వేసాను క్లీన్ చేయడానికి. సో ఒకసారి ఇలా కడిగేసి మొత్తం వాటర్లో క్లీన్ చేసేసి నేను చిల్లుల గిన్నెలకి వేసేసుకుంటాను అనమాట. చిల్లుల గిన్నెలో సో అన్నీ కూడా జల్లి గిన్నెలో వేసేసాను. వేసేసి వాటర్ అంతా పోవాలన్నమాట. వాటర్ అంతా అందులో వేయగానే పోతుంది. సో ఇక్కడ నేను ఇంకేంటంటే మనం వీటిలో వేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. సో నేను దీని మీద బాండీ పెట్టేశాను, స్టవ్ మీద బాండీ పెట్టేశాను. అండ్ బాండీలో పోపు గింజలు అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అండ్ ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కొంచెం ఇంగువ అన్నీ రెడీ చేసుకున్నా. సో ఆయిల్లో వేసేసాను, మొత్తము వేసాను. అవి మంచిగా రెడ్ కలర్లో వేగాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సో చూడండి, పోపు అయితే వేగుతుంది చక్కగా. ఇవి పోపు గింజలు అన్నీ కూడా తాలింపు గింజలు వేగుతున్నాయి. అక్కడ ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆ తర్వాత ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకోవాలన్నమాట. సో ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి, నిలవ ఉంటుంది. ఒక 5-6 days అయినా కూడా ఏం పాడవ్వదు, నిలవ ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళన్నీ ఇలాగే చేస్తాను, ఆకుకూరల పచ్చళ్ళు. అసలు మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో పుదీనా కొత్తిమీర పచ్చడి. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఈ రెండు కాంబినేషన్తో. ఎప్పుడు విడివిడిగా చేస్తాను, మెంతి కూర కానీ పుదీనా కానీ ఇట్లాంటివి విడివిడిగా చేస్తాను. ఇట్లా కలిపి కాంబినేషన్లో చేసింది ఇవాళే ఫస్ట్ టైం అనమాట. కానీ టేస్ట్ మాత్రం భలే అదిరిపోతుంది అసలు. ఇందులో నేను వెల్లుల్లిపాయను వేయను అనమాట. ఆకుకూరల పచ్చడిలో నేను వెల్లుల్లిపాయలు వేయను. ఆ ఫ్లేవర్ మారుతుందని నాకు ఎందుకో నచ్చదు. సో కాబట్టి వేయను నేను ఇందులో. అసలు నేచురల్గా వాటి ఫ్లేవరే ఎంత బాగుంటుంది. అండ్ చింతపండు నేను పక్కన నానబెట్టుకొని పెట్టుకుంటా కొంచెం. సో చూసారే, ఇవి వేగిపోయాయి అనమాట పప్పులు. చూడండి, మంచి కలర్ వచ్చాయి, ఎంత మంచి ఆరోమా వస్తుందో, మంచి స్మెల్. సో ఇది తీసి ఇప్పుడు మనం పక్కన ఇంకో చిన్న బౌల్లో పెట్టేసుకోవాలి. బౌల్లో పెట్టుకున్నాక అప్పుడు మనం ఆకుకూర వేసుకొని మగ్గించుకోవాలి. సో చూడండి, చక్కగా వేగిపోయాయి కదా, భలే కలర్ ఉన్నాయి అసలు. అసలు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది. సో అంతా నేను వేరే బౌల్లోకి తీసేసాను. తీసేసిన తర్వాత నేను ఆకుకూర వేస్తున్నా ఇందులో. ఇంకొంచెం ఆయిల్ వేసాను, కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది వీటికి. సో కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నవి నేను ఇందులో వేసేసాను. సో ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ నేను చింతపండు కూడా ఈలోపు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంటి ముందుకు వస్తే తీసుకున్న కూరగాయలు ఏం లేవు, చూడగానే మంచిగా అనిపించినాయి. సో తీసుకొని చేద్దామని చెప్పి చేస్తున్నాను. అండ్ శ్రీతజ అయితే వెళ్ళిపోయింది, తొందరగా వెళ్ళిపోయింది. 2 days నుంచి కర్రీ ఏం చేయట్లేదు, ఓన్లీ కారంతో తినాల్సి వస్తుంది అని ఇవాళ ఇంకా వీటితోటి పచ్చడి అండ్ ముద్దపప్పు పెట్టుకున్నాను. ముద్దపప్పులో మొన్న పెట్టిన కారం కలుపుకోవచ్చు, ఈ పచ్చడి కలుపుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో. ముద్దపప్పు కలుపుకొని ఈ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ అసలు మనం చెప్పడానికి లేదనమాట. అంత కమ్మగా, అంత బాగుంటుంది అసలు. ఇవి మగ్గిస్తుంటే ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి, అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. అసలు అంత బాగుంది ఇవి మగ్గిస్తుంటే మంచి స్మెల్ వచ్చి. సో ఆల్మోస్ట్ ఫాస్ట్గానే మగ్గుతుంది, మనకి ఎక్కువ టైం అయితే పట్టదనమాట మగ్గడానికి. సో దీన్ని మగ్గిచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే మనం చల్లారి పెట్టుకోవాలి, కొద్దిసేపు మంచిగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చడి చేయాలి. సో ముద్దపప్పు పెట్టేశాను. అండ్ ఇవి పోపు వేసినవి మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నాం అన్నమాట. సో అన్ని ఐటమ్స్ వేసేసాను అందులో. కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుంటాం.
సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చండి. ఒకవేళ సరిపోలేదు అంటే తర్వాత మనం టేస్ట్ చూసి కూడా కలుపుకోవచ్చు. సో మిక్సీ అయితే వేస్తున్నాను చూడండి. ఈ పొడి అయితే ఇదైతే మిక్సీ అయిపోయింది, పొడి అయిపోయింది. ఒక 2 చిన్న ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి కూడా మనం పచ్చడి వేసినప్పుడు నలిగిపోతాయి అన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనం మగ్గించి చల్లారబెట్టుకున్న ఆకుకూర అయితే ఉందో అది వేసేసుకుంటాం. ఇంకా అది కూడా వేసేసుకొని చింతపండు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఆకుకూర వేసాను నేను, అండ్ చింతపండు కూడా వేసాను. మంచిగా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్తో సహా మనము నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేయాలన్నమాట. వాటర్ మళ్ళీ మిగల్చొద్దు. ఆ వాటర్ వల్ల ఏంటంటే కొంచెం ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది, గట్టిగా రాకుండా. సో అయిపోయింది పచ్చడి. మెంతికూర పుదీనా పచ్చడి రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చడి. అసలు మగ్గించేటప్పుడే మనం పసుపు వేసుకుంటాం అనమాట. ఆకుకూర మగ్గించేటప్పుడే మనం కావాల్సినంత పసుపు వేసుకుంటాము. ఇంకా ఇది మనం పోపు వేయాల్సిన పని లేదు. అసలు పోపు కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెల్లిపాయ పోపు వేసుకోవచ్చు, కానీ అసలు పోపు వేయాల్సిన పని లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. సో నేను మీకు తిని చూపిస్తాను. సో చూడండి, ప్లేట్లో నేను అన్నం నెయ్యి వేసుకున్నాను, ముద్దపప్పు, పుదీనాను కొత్తిమీర పచ్చడి అండ్ మామిడికాయ కారం వేసుకున్నాను. సో ఇప్పుడు నేను తిని చూపిస్తాను మీకు, ఓకేనా? ఇగో చూడండి, ఫస్ట్ ముద్దపప్పు, పుదీనా కొత్తిమీర పచ్చడి కలుపుతున్నాను. ఫుల్ కాలర్ కాలుతుంది. నాకు ఈ రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ పుదీనా, కొత్తిమీర, మెంతికూర, పాలకూర, బచ్చల కూర, ఇవన్నీ రోటి పచ్చళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. ఇగోండి తింటున్నాను. బా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా 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 బాగుంది. మీకు కూడా కావాలా? ఇగోండి, సూపర్ అన్నమాట. చాలా బాగుంది నిజంగా. అసలు ముద్దపప్పు రోటి పచ్చళ్ళు కానీ లేకపోతే మామిడికాయ కారం కానీ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. అసలు ఇప్పుడు నేను మామిడికాయ కారం కలుపుతున్నాను. మొన్న మామిడికాయలు సన్న ముక్కలు కారం వేసాను అనమాట, చిన్న చిన్న ముక్కలు. అసలు ఎంత యమ్మీగా ఉందంటే అది కూడా. చూడండి, అసలు ముద్దపప్పుతో పచ్చళ్ళ కాంబినేషనే వేరు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మానకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అద్రహో బాయ్.